అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా. ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా. ఆమేన్. స్తుతులపై ఆసీనుడా స్తోత్రం, సంపూర్ణుడ నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడ నీకే స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడ స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా. ఆమేన్. ఆమేననువాడ స్తోత్రం, ఆల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేననువాడ స్తోత్రం, ఆల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నుగలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్ను గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా. ఆమేన్.
థ్యాంక్ యూ అక్క. సునీతక్క, చెప్పు చంద్రకళ. ఇప్పుడు బైబిల్ రీడింగ్ సాంగ్ ఒకటేసారి లేకుండా మీరు ఏం బైబిల్ రీడింగ్ పర్వాలేదు, చేయండి. ఏం పర్వాలేదు చంద్రకళ. అదే నెక్స్ట్ సెషన్ లో ఏం ఇద్దరే కాదులే, ఉంటారు అన్నమాట. ఏం కాదు. ఓకే, రాస్తాం కదా, ఏం కాదులే. అన్నీ మార్చుకుంటూ పోతే ఉండి పర్వాలేదులే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. నేను పాడతా. ఓకే అక్క. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదావు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడున్, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును, ఆయన నీ వెలుగు రక్షణనయ్యుండును. అలసింపక త్వరపడి రమ్ము, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. సకల వ్యాధులను స్వస్థపరచుటకును శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చున్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. చంద్రకళ అక్క, సుంత నెక్స్ట్ నువ్వు రెడీ ఉండు సుంత. సరే పిన్ని. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము, నా శాపము, నా పాపము, నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను
తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధాలలో, జీవంపు డంబాలలో, సాతాను బంధాలలో, జీవంపు డంబాలలో పడనీయక, నన్ను చెడనీయక, పడనీయక, నన్ను చెడనీయక, తన కృపలో నిరతంబు నన్ను నడుపును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యమున్, సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యమున్ నేర్పించను, నాకు చూపించను, నేర్పించను, నాకు చూపించను. వర్ణింపగాలేను ఆ ప్రభువును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణంబును, కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణంబును నా కోసమే యేసు మరణించెను, నా కోసమే యేసు మరణించెను. నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు, వెలలేని త్యాగంబుకు, ఘనమైన ప్రేమకు, వెలలేని త్యాగంబుకు ఏమిత్తును, నేనేమిత్తును, ఏమిత్తును, నేనేమిత్తును. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించెదన్, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము, నా శాపము, నా పాపము, నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చంద్రకళ. సుంత ఆ గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే.
లోక స్నేహం వెలివేసిన శోకములో ముంచివేసిన నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే. ఊపిరంతా శాపమైన గాలి కూడా గెలిచేసిన నీవే నా చెలిమి, జాలి లేని ఇలలోన నీవే నా కలిమి, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నీవే. చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలోనే పాడుతున్న గీతం, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సునీత. సునందక్క బైబిల్ రీడింగ్ చెప్పక్క. సునీత, మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి పేతురు 7వ వచనం. 7వ వచనమేనా? ఒకటేనా? ఒకటే. ఓకే. మొదటి పేతురు 4వ అధ్యాయం 7వ వచనం చదువుకోవచ్చు. అయితే అన్నిటి అంతయు సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు. ఈ మటుకు పాట. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మహాగణుడ దేవ, ఈ రాత్రి అంతా నీ కాంతులో భద్రత మా ప్రార్థనలు తోడునడానికి ఇలా స్తోత్రాన్ని. ఇదిగోనైనా మేము మాకు మంచి జ్ఞానం తండ్రి దేవ. ఇప్పుడు నేను వాక్యం చెప్పుకున్న తండ్రి, జ్ఞానంతో నింపి నీ పశ్చాత్తాపంతో సహాయం చేయమని మా ప్రభువుని మీ ప్రియకువాణి యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ బైబిల్లో ఒక బుద్ధి గురించి, బుద్ధి ఒక్కొక్క మన బైబిల్లో వ్యక్తుల యొక్క బుద్ధి ఎలా ఉంటుందో దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక దీంట్లో 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమే కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి. అంతము వచ్చింది అంటే మనం మెలకుగా ఉండి దేవుని స్తుతించాలి, ప్రార్థించాలని దేవుడు స్వస్థ బుద్ధి కలిగి మనం ప్రార్థించాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అన్నిటి అంతం సమీపమైనదంటే పేతురు అంతిమ కాలంలో సమీపమైనదని క్రైస్తవులకు హెచ్చరిక చేస్తున్నాడు. సత్ప్రవర్తన గల వారై ఉండాలని చెప్తున్నాడు. ప్రభు రాకడ సమీపమని చెప్తున్నాడు. అందువల్ల క్రైస్తవులు తమ జీవితంలో
స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. క్రైస్తవులు తమ జీవితంలో స్వస్థ బుద్ధి గలవారై ఉండాలని పేతురు గారు మనకు హెచ్చరిస్తున్నాడు. ప్రార్థనలు చేయుటయందు మెలకువగా ఉండాలి. ఒకని ఎడల ఒకడు నిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రార్థన చేయటందు మెలకువగా అంటే అంటే నిద్రపోయి ప్రార్థన అట్లని కాదు, కానీ అంటే ప్రార్థనలు ఎప్పుడు జీవించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలంటే మనమందరం ఒకరు ఒక ఐక్యతగా ఉండే జీవించుటకు మంచి ప్రేమ కలిగి అందరూ ఆదర్శంగా ఉండాలని దేవుడిని ఇష్టమైనదిగా చెప్తున్నాడు. ఎందుకనగా ప్రేమ అనేక పాపముల కప్పును క్షమాగుణం కలిగించును. ప్రేమ పాపాలు కప్పుతుంది. అదే ప్రేమ లేకుంటే ఒకరి పాపాలను విమర్శించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ప్రేమ కలిగి ఉంటే పాపాలను కప్పుకోవడం అని జరుగుతుంది. క్షమాగుణం కలిగించును. సనుగు కనుక ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోవాలంట. అంటే కొట్లాడుకోవడం, కొనుక్కోవడం ఇలాంటి చేయకుండా మనం ఒకరికొకరు ప్రేమాభిమానం కలిగి అందరూ ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోవాలి. అప్పుడైతే క్రైస్తవులందరూ ఒకటిగా ఉండడం అనేది మనం చూడగలం. దేవుని కృపను బట్టి మంచి గృహ నివాసులై ఉండాలి. దేవుని కృపను బట్టి మంచి గృహ నివాసులై ఉండాలంటే మనం గృహంలో మంచిగా అందరు కలిసిమెలిసి ఒక తల్లిదండ్రులు ఒకవైపు, పిల్లలు ఒకవైపు, అలా విధంగా కాకుండా కుటుంబం అంతా ఒకే విధంగా ఉంటే అప్పుడు గృహ నిర్వాహకుడు తన నిర్వాహకాన్ని చక్కగా నెరవేర్చడం అనేది జరుగుతుంది. ఒకరికి ఒకరు ఉపకారం చేసుకోవాలి. బోధించువారు దైవోక్తులను బోధించాలి. దేవుడు అనుగ్రహించు స్వార్థం కొలది ఉపచారం చేసుకునేవాళ్ళను. ఇట్టి సత్ప్రవర్తన వలన యేసుక్రీస్తు నామము మహిమపరచబడుతుంది. క్రీస్తు శ్రమలలో పాలువారినట్టు సంతోషించాలి. క్రైస్తవులను శోధించు అగ్ని వంటి మహాశ్రమలు వస్తుంటాయి. శ్రమలను అగ్నితో పోల్చడం మనకు దేవుడు చెప్పినాడు. శుద్ధీకరణ పరిశుద్ధీకరణకు సూచనగా భావించాలి. మనం ఎప్పుడైతే మన మనస్సు, మన హృదయాలు ఎప్పుడైతే శుద్ధీకరణగా ఉంటాయో అప్పుడు మనకు కూడా అందరు కనపడే వాళ్ళు కూడా అందరూ మన హృదయం ఎలా ఉంటుందో వాళ్ళ హృదయం కూడా అదే ఉంటుంది మనం తెలుసుకోగలం. బంగారు వెండి అగ్ని కులంలో శుద్ధీకరించినట్లు విశ్వాస శ్రమల వలన మరింత శుద్ధపరచబడుతున్నాను. కనుక శ్రమలు సంభవించినప్పుడు ఆశ్చర్యపడే అవసరం లేదు. శ్రమలు అందరికీ వస్తాయి. ఆ శ్రమలు చూసి మనము భయపడకూడదు. ఈ శ్రమలను సహించువారు క్రీస్తు మహిమతో తిరిగి వచ్చినప్పుడు మహానందమును పొందుతారంట. శ్రమలు అయితే ఎవరైతే సహిస్తారో దేవుడు తన రాజ్యంతో వచ్చినప్పుడు అందరూ వాళ్ళు ఆనందించడం అనేది జరుగుతుంది. క్రీస్తునామం నిమిత్తం నిందపాలైన ఎడల దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. అర్హంతుడు కానీ దుర్మార్గుడు కానీ పరుల జోలికి పోవాడికి కానీ శ్రమలు అనుభవించడం మంచిది కాదు. అలాంటి పనులు చేయరాదు. క్రైస్తవుడైనందువలన క్రీస్తు నిమిత్తం శ్రమ పడవలసి వస్తే సిగ్గుపడవలసిన అవసరం లేదంట. నువ్వు దేవుని బిడ్డవేనా అని ఎవరైనా ఎగతాళి చేస్తే మనం నిజంగా నువ్వు క్రిస్టియానిటీ ఎక్కడన్నా మీరు ఎవరైనా అడిగితే మనం క్రిస్టియన్స్ ఒప్పుకోవాలనుకున్న చాట్ల ఒప్పుకోవడానికి సిగ్గుపడతాం. ఎందుకంటే దేవుని బిడ్డ ఏమనుకుంటారో మనం నీచంగా చూస్తారేమనే భయంతో మనం ఆ విధంగా చెప్పడానికి సిగ్గుపడతాం. అట్లే దేవుని నిమిత్తమై మనం ఎప్పుడైతే శ్రమ పడాల్సి వస్తే మనము అప్పుడు సిగ్గుపడే అవసరం లేదు. అతి శ్రమలో దేవుని మహిమపరచాలంట. మనము సిగ్గుపడకుండా ఆ శ్రమలు వచ్చినప్పుడు మనము దేవుని మహిమపరచడం అనేది జరుగుతుంది. స్వస్థ బుద్ధి అని అంతమయ్యే సమయం దగ్గరకు వచ్చే అందువల్ల స్థిరబుద్ధితో ఆత్మ నిగ్రహంతో ఉండండి. మనము అప్పుడు ప్రార్థించగలుగుతాం. అన్నిటికన్నా ప్రేమ పాపాలంటిని కప్పివేస్తుంది. పరస్పరము అందరూ హృదయపూర్వకంగా ప్రేమించుకోలే. ఎప్పుడైతే ఈ స్వస్థ బుద్ధి కలిగి మనం అందరం ఒకరు ప్రేమించి అనురాగంగా ఉంటామో అప్పుడు ఈ స్వస్థ బుద్ధిని మనము పొందుకోగలుగుతున్నాము. నెక్స్ట్ ఇంకొకటి స్థిర బుద్ధి. ఈ స్థిర బుద్ధి అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27 వచనంలో ఉంది. ఈ స్థిర బుద్ధి అనేది ఎక్కడ ఉందంటే స్థిర బుద్ధి విశ్వాసం బట్టి అతడు అదృశ్యవాన్ని చూసినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజానుగ్రహముకు భయపడక
ఐగుప్తునికి వీడి పోయినాడు. అంటే ఎవరు ఈయన? రాజుకు భయపడి, రాజుకు భయపడలేదు ఆయన. భయపడకుండా ఐగుప్తుని పిలిచి వెళ్ళిపోయినాడు. ఆయన ఎవరికి మనం చెప్పుకోవచ్చు అంటే బైబిల్లో మండుచున్న పొదలోంచి దేవుడు మోషే గారికి ప్రత్యక్షమైనాడు కదా. మోషే గారిని చెప్పుకోవచ్చు ఐగుప్తు దేశంలో మోషే గారు. ఎందుకంటే ఆయన తన లాభాన్ని చూసుకోకుండా దేవుడు చెప్పినట్టు తన యాత్రను కొనసాగించినాడు. ఎప్పుడైతే కొనసాగించినాడో మోషే గారు దేవుణ్ణి విశ్వసించాడు కనుక అతను రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఐగుప్తును విడిచి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే తన సొంత లాభాన్ని ఆయన ఆశించలే. ఎందుకంటే ఆశించింటే ఆమె ఫరో కుమార్తె ఆయన పెంచుకున్నాయి కదా, నాకు వీళ్ళందరితో ఏం పని, నా స్వార్థం నేను చూసుకోవాలని ఆయన మోషే గారు అలా చూసుకోలేదు. అతడు తనకు వచ్చిన అధికారాన్ని అంతా తొలగించేసుకొని తన ప్రజల కోసం, దేవుని ప్రజల కోసం తను జీవితాన్ని త్యాగం చేయడం అనేది జరిగింది. అతని పట్టుదల పెరిగింది. అంటే అతడు అనుభవించిన దానికోసం దేవుని చెప్పిన మాట వినాలని, ఆ విధంగా దేవుని కోసం సహాయపడాలి, దేవుని ప్రజలను కాపాడాలని అక్కడి నుంచి ఐగుప్తు నుంచి విడిచి వెళ్ళటం అనేది జరిగింది. మోషే దేవుని అందరి విశ్వాసం కొరకు ఐగుప్తు భోగభాగ్యమును ధనమును విస్తరించి క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. అల్పకాల సుఖభోగములకు ధనమును విసర్జించి క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. అల్పకాల సుఖభోగములకు ప్రాధాన్యత ఇయ్యలేనా. మనమైతే మనకు సంపదలు సౌకర్యాలు వస్తే మనం ఇదే బాగుంది, మనకు చాలా బాగుంది, ఇంతకంటే ఏం కావాలో జీవితంలో అని మనం తృప్తి పడతాం. అయితే మోషే గారు ఆ విధంగా అనుకోకుండా నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. అల్పకాల దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడినాడు. అంటే ఎవరైనా శ్రమ పడుతుంటే మనం ఆయన శ్రమ పడుతున్నాం, మనకేం అవసరం, మనకు ఆయనకి మనం హెల్ప్ చేద్దామని మనం అనుకోం. కాబట్టి ఈయన ఏమనుకున్నాడు, ప్రజల యొక్క శ్రమ తన శ్రమలుగా భావించినాడు. ఫరో యొక్క కుమారుడుగా అనిపించుకునే ఆధిక్యతను స్థిరబుద్ధితో వద్దన్నాడు. ఏమన్నా ఫరో యొక్క కుమారుడు అనిపించుటకు స్థిరబుద్ధితో వద్దన్నాడు. అదే స్థిరబుద్ధితో నాకు ఆస్తులు కావాలనుకుంటే ఆయన ఇశ్రాయేల్ ప్రజలను కనాన్ దేశానికి నడిపించలేకపోయేవాడు. నిత్యం అంటే స్థిరబుద్ధితో వద్దనుకున్నాడు, నిత్య బహుమానమే ఎన్నుకున్నాడు. అంటే దేవుడు చెప్పినది తనకు బహుమానంగా ఎంచుకొని దేవుడు చెప్పిన విధంగా నడుచుకోవడానికి ఈ స్థిరబుద్ధి కలిగి మోషే గారు దేవుని నడవడికలో నడిచి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ స్థిరబుద్ధిని కొనసాగించాడు. మరి ఇంకొకటి స్వబుద్ధి. ఈ స్వబుద్ధి అనేది సామెతలు 3వ అధ్యాయంలో మనం చూడాలి. 3వ అధ్యాయం 5వ వచనంలో చూడగలం. స్వబుద్ధి సామెతలు 3వ అధ్యాయము 3వ అధ్యాయము అక్క 5వ వచనం అక్క. 5వ వచనం 5వ వచనం సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలం. ఇక్కడ ఏముందంటే సమృద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ ప్రవర్తన అధికారమునకును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పూర్తిగా యెహోవాను నమ్ముకో, నీ సొంత తెలివిని మీద ఆధారపడొద్దని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు, అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవు ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడు నీకు సహాయం కలుగుతుందని దేవుడు చెప్తాడు. ఈ దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మనము దేవుని నడవడికందు ఆయన త్రోవలను సరళం చేయడం అనేది జరుగుతుంది.
అటు జ్ఞానం సంపాదించడం అత్యంత ప్రాధాన్యతను ఇవ్వవలెను సూచించున్నాడు దేవుడు. దేవుని యందు విశ్వాసము విధేయత కలిగినటే జ్ఞానం సంపాదించటకు మూలమని తెలుపబడింది. దేవుని ఆజ్ఞను జ్ఞానపు మాటలు హృదయపూర్వకంగా గైకొనుటలే దీర్ఘాయువు, సుఖజీవము, శాంతియుతమైన పరిస్థితులు కలుగును. దయ సత్యమును కంఠభూషణంగా ధరించుకొను. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. అప్పుడు దేవుని దృష్టిలో, మానవ దృష్టిలో దయ పొందుటకు, మంచి పేరు సంపాదించుటకు సహాయపడను. ఇది నిబంధన ప్రేమను జ్ఞాపకం చేస్తున్నది. సత్యం అన్నది నమ్మకము, విశ్వాసం, స్థిరత్వమును. అట్టి దయ సత్యం నుంచి వారు పొందు ప్రయోజనము. త్రోవలు సరళం చేయబడును. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచాలి. దేవుని అధికారంలో మన జీవితములను అప్పగించాలి. అప్పుడు దేవుడు నీ త్రోవలను సరళం చేస్తాడు. ఎప్పుడైతే దేవునితో అధికారంలో మన జీవితాన్ని అప్పగిస్తామో అప్పుడు మనం ఎటుపోయిన దేవుడు మన దోవలను చక్కగా సరళం చేయడానికి దేవుడు మన కృపను అనుగ్రహిస్తాడు. ఆరోగ్యము, జ్ఞానాన్ని అతిశయించవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెడితే అప్పుడు ఆరోగ్యము, శక్తి లభిస్తుంది. మనకు సమృద్ధి దీవెనలు, ప్రథమ ఫలములను, ఆస్తి భాగమును ఇచ్చి దేవుని ఘనపరచాలి. అప్పుడు సమృద్ధి దీవెనలు లభిస్తాయని. ద్రాక్షరసం సమృద్ధిగా ఉంటుంది. దేవుని మనము మనపూర్వకంగా ఇచ్చుటలోను సకల సమృద్ధిగా దాగి ఉన్నది. దేవుడు తాను ప్రేమించే వారిని శిక్షించును, గద్దించును అని మరవవద్దు. ఎందుకంటే దేవుడు మనం శిక్షించుతాడు, గద్దించిన మనము దేవుని మాట వినాలి. జ్ఞాన సంపాదన వెచ్చించవద్దని తెలుపుచున్నాడు. జ్ఞానము వివేచన సంపాదించుకున్న వారు ధన్యులు. వెండి అపరంజిని సంపాదించినట్లు జ్ఞాన మార్గములు రమ్యములు, త్రోవలు క్షేమకరములు. అది జీవవృక్షం లాంటిది కనుక అట్టి జ్ఞానమును సంపాదించమని ప్రోత్సహిస్తున్నాడు మనకు దేవుడు. సృష్టి నిర్మాణంలో దేవుని జ్ఞానం వలన దేవుడు భూమిని, ఆకాశ విశాలములను, అగాధ జలములను సృజించి మనకు ప్రయోజనకరంగా రూపొందించాడు. జ్ఞానమును భద్రం చేసుకుంట ఇట్టి ప్రయోజనకరమైన జ్ఞానము భద్రం చేసుకునటం వలన కలుగు విశేష ప్రయోజనం మనము చూడగలం. ఎప్పుడైతే దేవుని శక్తిని, దేవుని శిక్షను మనం భరించుతామో అప్పుడు దేవుడు మనల్ని తృణీకరించడు. మన జ్ఞానాన్ని సంపాదించి పెట్టడం అనేది మన సమృద్ధి దీవెనలు, ఆరోగ్యం అన్ని మనకు దేవుడు కలగజేస్తాడు ఈ వాక్యం ద్వారా. నెక్స్ట్ సుబుద్ధి. ఈ సుబుద్ధి అనేది 1 సమూయేలు 18 మనం చూడగలం. 1 సమూయేలు 18 దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూడై ఉండెను. దావీదు సౌలు దావీదుకు రాజు ఉండడం జరిగింది కాబట్టి ఆ సౌలు ఏం చెప్తే దావీదు ప్రతి పనిని చేసేవాడు. ప్రతి పని చేయడం వల్ల దేవుడు నువ్వు ఎక్కడ యుద్ధానికి పోమంటే అక్కడికి వెళ్ళి అక్కడ యుద్ధం చేసేవాడు, వారిని జయించుకొని వచ్చాడు. సౌలు దావీదును అనేక యుద్ధాలకు పంపాడు. అన్నింటిలో అతడు విజయం సాధిస్తూ వచ్చినాడు. అంటే ఏ యుద్ధానికి పోయిన దాంట్లో దావీదు మహారాజు విజయం సాధించడం అనేది జరిగింది. కాబట్టి అతడు విజయం సాధిస్తూ సైన్యాధికారిగా సౌలు నియమించుకున్నాడు. ఆయన ఆ యుద్ధంలో జయించి వస్తున్నాడని ఆయనను సైన్యాధికారిగా దావీదు గారిని నియమించినాడు. దీనికి ప్రజలంతా సంతోషించినారు. అంటే అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలంతా సంతోషించినారు. సౌలు అధికారులు కూడా సంతోషించినారు. ఇశ్రాయేలు సౌలు కన్నా దావీదును హెచ్చించుట, దావీదు ఫిలిస్తీన్లను ఓడించి విజయోత్సాహంతో తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ స్త్రీలు దావీదును సౌలు కన్నా ఎక్కువ కనపరిచినాడు. ఎందుకంటే అన్ని ఫిలిస్తీన్ల మీద విజయం సాధించి వచ్చి గులియాతును చంపడంలో విజయం సాధిస్తే అక్కడున్న ప్రజలంతా, అక్కడున్న స్త్రీలు, ఇశ్రాయేల్ స్త్రీలు దావీదును బాగా పొగిడి ఆయనను ఎక్కువగా గణపరిచినారు. సౌలు అని వాళ్ళు పాట కూడా పాడడం మొదలుపెట్టినారు. సౌలు వేల కొలదిని యుద్ధంలో జయించినాడు. దావీదు వేల కొలది శత్రువులను హతం చేసినారని
స్త్రీలు గానంతో చేయుటకు 10,000 సౌలును కొలది. 10,000 కొలది హతం చేసినారని 10,000 కొలది శత్రువులను హతం చేసినారని స్త్రీలు గానంతో చేయుట సౌలు అతనికి ఏమైంది, అసహనానికి గురైనాడు. అంటే అరే వీడు నేను పెట్టినవాడు నాకంటే ఎక్కువగా ఉన్నాడని సౌలు రాజులో అసూయ మొదలైంది. అసూయ మొదలవటం వలన ఆయన ఆయన దావీదును చంపడానికి కూడా వెనుకాడలేదు. దావీదు ఎడల పగ, అసూయ, ద్వేషం మరియు ప్రతీకారానికి దారితీసినవి. దావీదును హత్య చేయుటకు సొలొమోను సౌలులో ప్రేరేపణ కలిగింది. అసూయ అన్నది ఘోర పాపంగా కనబడకపోవచ్చు, కానీ దాని పర్యాసనాలు పాపమునకు దారి తీయచ్చు. అసూయ అనేది ఘోర పాపంగా అంటే అది పాపంగా కనపడవచ్చు, కానీ దాని పర్యాసనం పాపనకు దారి తీసిందంట. ఆ పాపమే దావీదును చంపాలని సౌలు రాజుకు కోరిక కలిగింది. ఏది ఏమైనప్పటికీ ఒకరి ముందు ఇతరులను గొప్ప చేసి మాట్లాడకూడదు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూస్తే వారిలో భేదాభిప్రాయాలు వచ్చి వారి వల్ల అసూయ, ద్వేషాలు, పగలు రావటం అనేది జరుగుతుంది. నువ్వు గొప్పవాడి, నువ్వు తక్కువని ఎవరిని మనం కించపరచవు, నీ చేత కాదు, నువ్వు చేయలేవు అనేటివి అలాంటివి మనము ఎవరిని అనకూడదు. నెక్స్ట్ నిబ్బరమైన బుద్ధి. ఈ నిబ్బరమైన బుద్ధి ఎక్కడుందంటే ఫస్ట్ పేతురు 1:13 మనం చూడవచ్చు. ఈ నిబ్బరమైన బుద్ధి 1 పేతురు 1:13 మనం చూడవచ్చు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు చేయబడిన కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అంటే ఈ నిబ్బరమైన బుద్ధి నడుమున కట్టుకొని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు చేయబడే కృప విషయమే సంపూర్ణంగా కలిగి ఉండుడని మనకు దేవుడు చెప్తున్నాడు. పవిత్రంగా జీవించండి. అందుచేత కార్యసిద్ధి కోసం మీ మనసుని సిద్ధం చేసుకుంటూ మిమ్మల్ని అదుపులో పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు అందివ్వబోవు ఆగ్రహంపై సంపూర్ణమైన ఆశాభావంతో ఉండాలి. మనం క్రైస్తవ విశ్వాసమునకు అవసరమైన బలము మరియు శక్తి గురించి పేతురు గారు మనకు ప్రస్తావించడం జరిగింది. నిబ్బరమైన బుద్ధి అది నడుమున కట్టుకొని ఉండుటకు ఆధారపడి ఉన్నది. నిబ్బరమైన బుద్ధి మీ మనస్సు నడుమును కట్టుకొనగా మనస్సు క్రీస్తు పైన కేంద్రీకరించాలి. ఆ నడుము నాకు నిబ్బరమైన బుద్ధిని కట్టుకొని దేవునిపై అది మనము కేంద్రీకరించాలి. చంచలమైన మనసులు కాకూడదు. ఎందుకంటే మన బుద్ధి ఎట్లా అంటే అట్లా ఈ విధంగా మనం మైండ్ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం, దాని మీద మన లోకాశల పైన ఉండటం అనేది మంచిది కాకుండా దేవుని వైపే మన గురిని ఉండాలని ఇక్కడ పేతురు గారు మనకు చెప్తున్నాడు. మనస్సును ఆధీనంలో ఉంచుకొనుటపై విశ్వాసం ఆధారపడి ఉంటుంది. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. మత్తు పానీయాల వైపు పోనీయక నిబ్బరంగా ఉండాలి. అలాగే మెలుకోగలిగండి. విశ్వాసనందు స్థిరంగా ఉండాలని నిరీక్షణ కలిగి, అంటే ఎదురు చూస్తుండాలి. మనకు నిబ్బరమైన మనసు కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తే దానికోసం మనము వేచి ఉండాలి. ఎప్పుడు ఇస్తే దేవుడు అప్పుడు మనం తీసుకోవాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులకు కలుగు కృప విషయమై రక్షణ భాగ్యము మరొక స్వాస్థ్యంగా మనం చెప్పుకోవచ్చును. మరొక విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలని మనం పరలోక విషయమై సంపూర్ణ దేవుడు ఎప్పుడు వస్తాడనే నిరీక్షణతో మనం వేచి ఓపికతో మనం దేవుడు చేసే పనులందరూ మనం ఓపికతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నెక్స్ట్ నమ్మకమైన బుద్ధి. ఈ నమ్మకమైన బుద్ధి ఎక్కడ ఉందంటే లూకా రాసిన సువార్త 12:42 మనం చూడగలం. లూకా రాసిన సువార్త 12:42 మనం చూడగలం. ఇక్కడ
నమ్మకమైన బుద్ధి ఎవరికి ఉందో ప్రభు ఇట్లా నేను తగిన కాలం ఉన్న ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు అంటే ప్రభు ఇట్లా తగిన కాలంలో ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు అంటే ప్రతి దేవుడు మనకి ఏది కావాలన్నా ఆహారం కావాలన్నా వస్త్రం కావాలన్నా ఏవి కావాలన్నా దేవుడు ఇస్తాడు. ఆ దేవుడు ఏ రూపంలో ఇస్తాడంటే మనకు యజమానిగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ విధమైన నమ్మకమైన గృహం కలగాలని లూకా రాసిన వార్తలో 12:42 మనం చూడగలము. నమ్మదగిన సేవకుడు ప్రభు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. తెలివిగల ఉత్తమ సేవకుడు ఎవడు? యజమాని తిరిగి వచ్చినప్పుడు తాను విశ్వసించగల తెలివి గలవాడిని తన ఇతరుల సేవకులను సరి అయిన ఆహారం ఇవ్వటానికి వాళ్ళపై అధికారిగా నియమిస్తాడు. ఎప్పుడైతే నమ్మదగిన గృహ నిర్వాహకుడుగా యేసు స్వామి మనకు ఉండటం అనేది జరిగింది. నమ్మకమైన గృహ నిర్వాహకుడు లభించు బహుమానమును ఆయన ద్వారా లభించిన బహుమానమును అపనమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడు పొందు శిక్షను గురించి యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. యజమానుడు ఎప్పుడు వచ్చునో తెలియదు. అంటే దొంగ ఏ విధంగా వస్తాడో యజమానుడు కూడా ఆ విధంగా వస్తాడని మనకు ప్రభు సెలవిస్తున్నాడు. అయినను గృహ నిర్వాహకులు తమకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించి సిద్ధపడి ఉన్నారని మనకు ఈ ఉపమానం తెలుపుతున్నది. అంటే ఇప్పుడు యజమాని కరెక్ట్గా కుటుంబంలో అందరూ తప్పదారి పట్టడం అనేది. ఇప్పుడు గొర్రెల కాపరి ఉన్నాడు. గొర్రెల కాపరి సరిగ్గా లేకపోతే గొర్రెలు తప్పిపోవడానికి అవకాశం ఉంది. గొర్రెల కాపరి చక్కగా గొర్రెలు కారిస్తే గొర్రెలు కూడా పక్కకు పోవు. అదేలాగా కుటుంబంలో యజమాని చక్కగా ఉంటే తన పిల్లలు, తన భార్య, ఇంకా తన కుటుంబం అంతా చక్కగా నడవడం అనేది జరుగుతుంది. ఆయన కుటుంబ యజమాని తప్పుదో పడితే ఆ కుటుంబం కూడా తప్పుదో పోవడం అనేది జరుగుతుంది. పూర్వకాల దినంలో గృహ నిర్వాహకులు యజమాని తర్వాత గృహం పైన అధికారులుగా గౌరవించేవారు. అంటే భర్త కుటుంబంలో పెద్దగా ఉండేవారు. ఆ విధంగా పూర్వకాలంలో ఉండేది. నమ్మకమైన గృహానిగా యజమాని గృహ కార్యములను నమ్మకంగా నిర్వర్తించును. యజమాని వచ్చినప్పుడు తగిన బహుమానకు ప్రశంసకు పాత్రుడై మరిన్ని బాధ్యతలు పొందుకొను. అపనమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడు 2 పొరపాట్లు చేయనట్టు తెలుస్తున్నది. అంటే కరెక్ట్గా లేని గృహ నిర్వాహకుని గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నా యజమానుడు దూరముగా ఉన్నప్పుడు నా ఇష్టారంగా జీవిస్తాను. సేవకులను కొట్టి హింసించి తిని తాగి మత్తుగా ఉంది అనుకోను. మనం కూడా ఇప్పుడు ఒక పని వాళ్ళను, ఒక సర్వెంట్ ఉందనుకోండి మనకి ఇంట్లో, మనం చూస్తుంటే చక్కగా పని చేస్తారు. ఒక కూలి పని చేసే వాళ్ళనే, ఎవరైనా పొలంలో చేసే వాళ్ళ మనుషులు ఉంటే, యజమాని ఉంటే చక్కగా పని చేస్తారు. యజమాని లేకపోతే అట్లా పైన పని చేసి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ ఒక సేవకులు కొట్టి హింసించి తిని తాగి మత్తుగా ఉందనుకుంటారు వాళ్ళు. యజమానుడు తప్పక వచ్చిన శిక్ష తప్పదని అతను మర్చిపోయాడు. యజమాని వచ్చుటకు చాలా సమయం ఉంది అనుకొని నిద్రపోతాం. మనం కూడా ఇంట్లో స్త్రీలు ఏం చేస్తారు, భర్త ఇంకా రాలేదులే, మనం బాగా హ్యాపీగా నిద్ర వచ్చని ఒక నిద్ర వచ్చే లోపల మనం ఆ యజమాని వచ్చేసరికి వంట చేయకపోతే మనం ఆ విధంగా ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. యజమానికి లోబడి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. యజమాని వచ్చుటకు చాలా సమయం ఉంది కనుక ఆయన అప్పగించిన పనుల తర్వాత చేయొచ్చని మనం నిర్లక్ష్యం చేస్తాం. నిర్లక్ష్యం అలా చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. చాలా సమయం ఉంది, సిద్ధపడకు, ఇప్పుడు వచ్చిన తొందర ఏం లేదని కొందరు మోసపోతున్నారు. అనుకోకుండా దేవుడు వచ్చినాడు అనుకోండి, మనం ఇంకా దేవుడు వచ్చే సమయంగా ఉందిలే, మనం ఎందుకు ఇప్పుడే ఇప్పుడే రెండో రాగదు, ఇప్పుడే దేవుడు రాడు కదా అని మనం ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు అనుకోని గడియల్లో యజమానుడు రావచ్చుననే సత్యాన్ని మనం మర్చిపోతాం. పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు అని ప్రభు వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. కనుక సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనేది దేవుడు మనకు చెప్తున్నాడు. కనుక సమయం ఉండగానే అప్పగించిన పనులను పూర్తి చేసి సిద్ధపడి ఉండాలి. అంటే మళ్ళీ వస్తాలే, ఇప్పుడు ఎందుకులే, మళ్ళీ వాయిదాలు
వేగురుతూ. దేవుడు మనకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, ఆధిక్యతను బట్టి దేవునికి తప్పక లెక్క అప్పచెప్పాల అని మనము మర్చిపోకుండా ఉండాలి. దేవుడు మనకు చెప్పిన, మనకి ఎంత ఆధిక్యతనిచ్చినాడో, ఎంత దేవుని కృపనిచ్చినాడో, జ్ఞానం ఇచ్చినాడో, నా జ్ఞానం, నేను గొప్ప జ్ఞాని, దేవుని కంటే గొప్ప అని మనము అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆధిక్యతను బట్టి మనము దేవునికి లెక్క చెప్పాలి. అది మనము లెక్క చెప్పాలని మనము మర్చిపోకూడదు. నెక్స్ట్ ఉపకార బుద్ధి. 1 సమూయేలు 24:18 మనం చూడగలం. 1 సమూయేలు 24:18 మనం చూడగలం. 1 సమూయేలు 14 మనం చూడగలం. ఇక్కడ యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంకన విడిచినందుకు ఈ దినము నా అపకారం నాకు ఉపకారం చేసిన వాడనై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసి తిని కనుక నీవు నాకంటే నీతిపరుడు, నీవు చేసిన మంచి పనులన్నిటి నాకు నువ్వు చెప్పావు. యెహోవా నన్ను నీ వద్దకు తీసుకుని వచ్చాడు, అయినా నీవు నన్ను చంపలేదు అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఎవరు చెప్తున్నాడంటే సౌలు రాజు దావీదు మహారాజు ఉపకారం. అంటే ఆయన అన్ని సార్లు ఆయన చంపాలని గుహలో ఈట విసిరేసిన ఆయన ఏం చేసినాడు? ఆయనను ఎలాంటి మాటలు అనలేదు. ఆయనను ఎలాంటి మాటలు అనకుండా ఆయన చెప్పిన మాటలే విన్నాడు. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటలు విన్నాడో అప్పుడు ఈ సౌలు రాజు ఎందుకు ఆయన చంపలేకపోయినాడంటే ఆయనను దేవుడు అభిషేకించిన వ్యక్తి కాబట్టి ఆయనను దావీదు మహారాజు చంపలేకపోయినాడు. అప్పుడు గ్రహించి సౌలు నాయన అని ఆప్యాయత దావీదును చూసి బిగ్గరగా ఏడ్చినాడంట. నేను ఇన్ని దుర్మార్గాలు చేసిన నువ్వు నన్ను ఎందుకు ఏమనలేదు అని ఏడ్చినాడంట సౌలు దావీదును చూసి. దావీదును ఉపకారం చేసిన కూర్చున్నది నీవు నాకంటే నీతిమంతుడవని అంగీకరించిన, అంటే నేనే దుర్మార్గుని, నువ్వు నీతిమంతుడని దావీదు మహారాజుతో చెప్పడం జరిగింది. శత్రువులను మేలు చేసినను దావీదు నిజంగానే నీతిపరుడు, సౌలు నిశ్చయముగా రాజగుదని, ఇశ్రాయేలు రాజ్యం స్థిరపడునని నాకు తెలియని ఒప్పుకొంచున్నాను. అంటే నేను చేసిన అంటే నాకు కాబట్టి నువ్వు నిశ్చయంగా ఇశ్రాయేలుకు రాజు అవుతావని దావీదు మహారాజుతో సొలొమోను రాజు సౌలు రాజు చెప్పడం అనేది జరుగుతుంది. తన సంతతిని నిర్మాణం చేయనని దావీదు చేత ప్రమాణం చేయించుకున్నాడు. అంటే నువ్వు ఇంత చేసినావు అంటే అది మనసులో పెట్టుకొని నా పిల్లల్ని, నా మనవళ్ళు, నా మనవరాళ్ళని ఏమైనా చేస్తావని అడిగితే అప్పుడు దావీదు మహారాజు ప్రమాణం చేస్తాడు, నేను నీకు ఎలాంటి హాని తలపెట్టను, నీ పిల్లలకు కానీ నీ మనవళ్ళకి కానీ అని సౌలు రాజుకు చెప్పడం అనేది జరుగుతుంది. నీపై ఎప్పుడు కూడా కక్ష సాధించలేనని చెప్తాడు. అయినను సౌలు సంతతి ఫిలిష్తీయుల చేతిలోను గిబియోనుల చేతిలోను సంహరింపబడడం అనేది మనం బైబిల్లో చూడగలుగుతాము. నెక్స్ట్ ఇంకా శ్రేష్టమైన బుద్ధి ఇది ఎక్కడుందంటే దానియేలు 5:12 ఉంది. దానియేలు శ్రేష్ఠ బుద్ధి గలవాడై కళలు తెలియజేయుటకు, మర్మములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానము తెలియగలవాడుగా కనబడను. కనుక ఆ రాజు అతన్ని బెల్తషాజరు అని పేరు పెట్టినాడంట. ఈయన శ్రేష్టమైన బుద్ధిని చూసి ఆ విధంగా చెప్పడం అనేది జరిగింది. దానియేలు గోడపై చేతి వ్రాత దానియేలు కలవరపడచ్చు గమనించిన రాణి వచ్చి దానియేలును, నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి పేరు దానియేలు, నేను అతన్ని బెల్తషాజరు అని నామకరణం చేశానని అప్పుడు నెబుకద్నెజరు చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కృతజ్ఞత బుద్ధి. ఇది యెషయా 57:19 మనం చూడగలం. యెషయా 19:19 19వ వచనంలో మనం చూడం. వారిలో కృతజ్ఞత బుద్ధి
వారి యెషయా వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును దేవుడు ఈ విధమైన బుద్ధిని కలుగజేసినాడు. దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరచదని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ ప్రజల కోసము శాంతి అనే క్రొత్త పదము నేను ఉపదేశిస్తాను. నాకు సమీపంగా ఆ ప్రజల కోసము శాంతి అనే క్రొత్త పదం నేను ఉపదేశిస్తాను. నాకు సమీపముగా ఉన్న ప్రజలను దూరంగా ఉన్న ప్రజలను నేను శాంతిని ప్రసాదిస్తాను, ఆ ప్రజలను స్వస్థపరుస్తాను. ఈ సంగతులు యెహోవా చెప్పాడు. దేవుని ప్రజల్లో ఉన్న దుష్టత్వం బట్టి ఖండించుట. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు యూదా వారిని ఉద్దేశించి వారు జరిగించు అపవిత్ర కార్యముల నిమిత్తము తీవ్రముగా హెచ్చరించుతున్నాడు యెహోవా దేవుడు. వారిని మంత్రాలు చేసే కుమారులుగా పిలిచోట వారి దేవుని మర్చి మంత్రతంత్రములకు ప్రాధాన్యత ఇచ్చినారు. విగ్రహాలను పూజించినాడు. బానిసలైన వారు కనుక దేవునికి ఇష్టంగా జీవించకుండా వాళ్ళు దేవుని నమ్ముకున్న వారికి కలుగు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏంటంటే విగ్రహాలను చేస్తారు, మంత్రతంత్రాలు చేయడం అనేది జరిగింది. కృతజ్ఞత బుద్ధి దేవునికి ఎలా ఉండాలంటే ఆ విధంగా మనము జీవించాలి. దేవుని నమ్ముకున్న వారికి కలుగు ఆశీర్వాదాలు. ఆపద నుండి వారి విగ్రహములు గుంపు వారిని తప్పించారని హెచ్చరించినాడు దేవుడు. దేవుని నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకొందరు. దేవుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు దేశంను స్వతంత్రించుకుంటారు. దేవుడు వారిని విడిపించి పరిశుద్ధ పర్వతం పైకి తీసుకువెళ్తాడంట. ఎప్పుడైతే దేవుడు నమ్ముకుంటారో వారిని దేశమును స్వతంత్రించుకుంటారు. దేవుడు వారిని విడిపించి బాధల్లో ఇబ్బందుల్లో కష్టాలంటే విడిపించి వారిని పరిశుద్ధ పర్వతం పైకి తీసుకెళ్తాడు. దేవుడు తాను తగ్గించుకొని భక్తుల యొద్దకు వచ్చి నివసించి వారిని ఆదుకుంటాడు. ఎందుకంటే మనము నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నేను తప్పితే అబ్బా నేను ఇంతకంటే బాగా చేస్తా, నాలాగా ఎవరు చేయలేరు అనేది మనం అలాంటిది అనుకోకుండా గర్వపడకుండా దేవుడు మన ఎల్లర కృప చూపించిన నేను దేవుని చిత్త ప్రకారం చేయగలని మనము నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే మనం అలాంటిది మన మనసులోకి వస్తుందో దేవుడు మన మాట వినడు, మన ప్రార్థన కూడా దేవుడు వినడు, అంగీకరించడు. తన భక్తులు నశించి ఆదుకుంటాడు. తన జనుల మార్గములలో అడ్డు తొలగిస్తాడంట దేవుడు. త్రోవను కూడా సిద్ధపరుస్తాడు. అంటే మనకి ఏమైతే కష్టాలు, ఇబ్బందులు, బాధలు, ఇరుకులు ఉంటాయో దేవుడు అలాంటివన్నీ తీసివేసి మన దావను సరళం చేస్తాడు. దేవుడు ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైనను ఆయన వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుటకు ఇష్టపడతాడంట. ఎవరి ఎడల దేవుడు దీనుల ఎడల దీన మనసు గల వారి దేవుడు వారిని ఇష్టపడతాడంట. వినయం గల వారి యొద్దకు దేవుడు వస్తాడంట. అంటే మనం అలాంటి స్వభావం కలిగి ఉంటాం. దేవుడు మనకు చెప్పకుండానే మనకి ఏం అవసరతో దేవుడు మన అవసరం తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. తన యందు విశ్వాసించిన వారి యొద్దకు ఆయనే దిగి వచ్చి వారితో నివసిస్తాడంట. అంటే తనను నమ్మి తన క్రియలు, తన ఆజ్ఞలు పాటిస్తే దేవుడు దిగి వస్తాడంట. మన కోసం దిగి వచ్చి వారితో నివసిస్తడం అనేది జరుగుతుంది. వారి ప్రతి అవసరతలో సహాయం చేస్తాడు. మనకు ప్రతి అవసరంతో సహాయం చేస్తాడు. దేవుడు నిత్యం కోపించేవాడు కాదు. లేని ఎడల నరులు నశించిపోతారంట. దేవునికి ఎప్పుడు కోపం వస్తే నరులు ఏమవుతారు? నశించిపోతారు, పాడైపోతారు. దేవునికి కోపం రానికుండా మనము చూసుకోవాలి. వారి దోషంలో బట్టి దేవుడు ఆగ్రహం పొందాడు. వారిలో పశ్చాత్తాపం ఉంది, దుఃఖించి వారిని ఓదార్చుదనని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే బాధల్లో దుఃఖించి నాకు ఫలానా అని దుఃఖించుతారో వారిని ఓదార్చుదని దేవుడు చెప్తున్నాడు. వారిలో కృతజ్ఞత బుద్ధి కలిగించి, అంటే మనకు దేవుడి సహాయం చేయడానికి మనము కృతజ్ఞతగా చెల్లించాలి.
సమాధానమును కలిగించి స్వస్థపరిచేదను. అంటే వారు సమాధానం లేని జీవితం జీవిస్తుంటే అలాంటి వారిని నీ సమాధానం కలిగజేస్తానని దేవుడు చెప్తున్నాడు. భక్తిహీనులకు దుష్టులకు నెమ్మది ఉండదంట. అది కరెక్టే. భక్తిహీనులకు దుష్టులకు నెమ్మది ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులలో వాళ్ళకి ఏదో ఒకటి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉండేవి. దేవుని వైపు ఎప్పుడు చూస్తారో వారికి ఆ దుష్ట నెమ్మది ఉంటుంది. వారు కదులుచున్న సముద్రం వంటి వారని హెచ్చరిస్తున్నాడు దేవుడు. అంటే సముద్రానికి ఘోష అంటే అది దానికి ఎంత పెట్టినా అది బాధలతో అది పోతూనే ఉంటుంది. దాని బాధల నుంచి మనం తప్పించుకోలేం. దుష్టుల హెచ్చరించుతున్నారు దేవుడు. వారు బయటకు నెట్టివేయబడతారు. సముద్రం కోసం ఉండి వాళ్ళు వంటి వారని దేవుడు హెచ్చరించి అయినా వాళ్ళు వినకపోతే వాళ్ళని దేవుడు బయటికి పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అతి శ్రేష్టమైన బుద్ధి. అతి శ్రేష్టమైన బుద్ధి దానియేలు 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో అతి శ్రేష్టమైన బుద్ధి మనము ఇక్కడ చూడగలం. ఇక్కడ మనము దానియేలు యథార్థత విషయమై జ్ఞానము అతని అత్యున్న పదవికి చేర్చగలిగినవి. ఇది దేవుని ప్రణాళిక అయినది. దర్యావేసు తన రాజ్యమునందు అధిపతులుగా ఉండుటకై 120 మందిని వారిపైన 3 ప్రధానులను నియమించును. ఈ 3 ప్రధానుల్లో దానియేలు ముఖ్యుడు. అధిపతులు వీరికి లెక్కలు అప్పగించారు. అంటే ఈయన బాగా జ్ఞానం కలిగిన ఈ 3లో ఆయన దానియేలు ఈ విధంగా మరి మనం యోసేపు గారిని కూడా చూడవచ్చు. ఆయన ఎక్కడి నుంచో వచ్చిన ఆయనను ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయడం అనేది జరిగింది. వీరు రాజునకు నష్టం కలగకుండా జాగ్రత్త వహించినారంట. రాజు కొందరైతే మాకు ఇచ్చిన పనులు మేము నెరవేర్చలేమని నష్టాలు కలిగించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడైనందువలన రాజు అతనిని రాజ్యమంతటి పైన అధికారిగా నియమించినాడు. అంటే అతి శ్రేష్టమైన బుద్ధి అంటే చాలా నాలెడ్జ్ ఉంది ఆయన. కాబట్టి ఆయనను ఆ రాజ్యం అంతటి మీద అధికారిగా నియమించినాడు. ఈ సమయంలో దానియేలు 80 సంవత్సరం వయసు గలవాడంట. చూడు, ఆయనకు అంత 80 years కూడా ఆయన ఆధిక్యతను కొనసాగిస్తున్నాడు. ఆయనకు అంత నాలెడ్జి ఉంది అక్కడ. ఆ విధంగా అంత ఏజ్లో కూడా ఆయనను ప్రధానమంత్రిగా చేసినాడు తన రాజ్యానికంతా. దేవుని యందు విశ్వాసం లేని అన్యులతో దానియేలు కలిసి పనిచేయవలసి వచ్చాను. అంటే అన్యులతో అంటే దేవుని గురించి ఏం తెలియదు అట్లాంటి వారిలో చేయాలంటే చాలా కష్టతరమైన పని. అలాంటి వ్యక్తులతో దానియేలు గారు పనిచేయడం అనేది జరిగింది. అతడు ఎంతో నైపుణ్యంతోనూ విశ్వాసంతోనూ చేస్తున్నాడు. చురుకుగాను బాధ్యతాయుతంగాను అంటే చాలా స్పీడ్గా పనులు చేయడం అంటే తనకు అప్పగించిన బాధ్యతను ఖచ్చితంగా అంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా చక్కగా చేయడం అనేది నమ్మకంగా మరి రాజు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయనను ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకంగా పనిచేయటకు అన్ని జనులను ప్రభావితం గావించినాడు. దర్యావేసు అవివేకముగా శాసనము జారీ చేయటం. దానియేలు మంచితనమును యథార్థతను తన సహచర ఉద్యోగుల్లో మంచి పేరును కలిగిట సహించలేకపోయినాడంట ఈ దర్యావేసు. ప్రధానులు అధిపతులు దానియేలు రాజ్యపాలన విషయంలో ఏ లోపము కనుగొనలేక అతని యూదా మత విశ్వాసనకు వ్యతిరేకంగా దర్యావేసును ప్రేరేపించి కుట్రపూరిత రాజశాసనం చేయించినాడు. 30 దినముల వరకు రాజు దగ్గర తప్ప దేవుని యొద్ద ఏదైనాను మానవుని యొద్దైనను విచారణ చేయవారు సింహపు గోనులో పడద్రోయబడుదురని రాజు శాసనం చేయించినాడు. అతని యూదా మతం విశ్వాసం వ్యతిరేకంగా దర్యావేసు ప్రేరేపించి కుట్రపూరిత రాజకీయం చేయించినాడు. అట్లా చేసిన వాళ్ళను సింహాల గోనులో వేస్తారని చెప్పినాడు. మానవుని యొద్ద ప్రార్థన చేయు దానియేలును చంపవాలని కుట్ర పన్నారు. దానియేలు తన బాధ్యతను తాను నమ్మకంగా నిర్వర్తించటం వలన తనకు శత్రువులు అధికమైనారంట. అంటే ఎవరైనా నమ్మకంగా ప్రార్థన నమ్మకంగా అంటే మంచి పేరు సంపాదించుకుంటే ఇతరులు ఓర్చుకోలేరు. ఆ పని చాలా రోజులు ఉండకుండా చేస్తారు అసూయ పరులు.
ఇలాంటి అనుభవాలే మనకు ఎదురు కాగలవు, మనకు కూడా జీవితంలో ఎదురవుతాయి. మన మంచి పని చేసేటప్పుడు మనకు తెలియని వ్యక్తులు, మన శత్రువులు మనకు అన్యాయం చేయడం అనేది జరుగుతుంది. విశ్వాసం బట్టి అన్యజనుల నుండి స్వజనుల నుండి శ్రమలు ఎదుర్కొనవలసి రావచ్చు. బబులోను రాజు మాటే చట్టము. మాదీల పార్షికుల రాజ్యంలో శాసనము చట్టం చేసిన తర్వాత దాన్ని మార్చివేయటకు రాజు కూడా అధికారం లేదంట. అంటే ఆ రాజ్యంలో, పార్షిక రాజ్యంలో శాసనం చట్టం ఏం చేసినా అంటే రాజు కూడా మార్చడానికి లేదంట. అంటే ఇది వాళ్ళని సింహానుభవం వేయాలంటే కంపల్సరీ వేయాల్సిందే. దాన్ని ఆయన మంచోడే, రాజుకు తెలుసు. ఆయన చేయడానికి, ఆయన చట్టాన్ని మార్చడానికి ఆయనకు అధికారం లేదు. దర్యావేసు తనను దేవుడిగా హెచ్చించు శాసనం చేయుటకు సమ్మతించి సంతకము చేయుటలో అతని అహంభావము వ్యక్తమవుతున్నది. అంటే దేవుడు హెచ్చించు శాసనం చేయటకు సమ్మతించి సంతకం చేయట్లో ఆయనకు గర్వంగా దర్యాసు ఫీల్ అయినాడు. ఈ శాసనం ఎవరు కొట్టివేయటక వీలు లేదు. ఎస్తరు 8:8లో కూడా దీన్ని మనం చూడగలం. దానియేలు విశ్వాసంతో ప్రార్థించుట. రాజు చేసిన శాసనం గురించి దానియేలు ఎరిగినప్పటికీ తన విశ్వాసము ప్రకారము దినమునకు 3 యెరూషలేము తట్టు పైకిటికిని తెరిచి దేవునికి ప్రార్థన చేయట మానలేదు. అంటే రోజుకైనా 3 సార్లు కిటికీ వైపు ప్రార్థన చేసి ఒక రూమ్లో ఉండి ప్రార్థన చేసేవాడు. దేవుని ఎడల దానియేలు విశ్వాసం గొప్పది. మరణ భయం కూడా ప్రార్థన చేయకుండా ఆపలేకపోయినది. మరణ భయం కూడా అంటే వాళ్ళని వేసిన కూడా వాళ్ళు మరణాన్ని కూడా జయించినారు 3. ఆ మనుషులు దేవుని ఎడల దానియేలు విశ్వాసం చాలా గొప్పది. ఆ మనుషులు ఈ విషయం దర్యావేసు దృష్టికి తెచ్చి తాను చేసిన శాసనమును బట్టి దానియేలును సింహాల బోన్లో పడదని ఒత్తిడి చేసినారు. దర్యావేసు దానియేలును మంచితనమును జ్ఞానమును ఎరిగినవాడు కనుక అతన్ని తప్పింప ప్రయత్నించారు. కానీ దానియేలు శత్రువుల రాజును బలవంతం చేశారు. దానియేలు తన భక్తిని విశ్వాసను దాచి ఉంచలేదు. తన ప్రార్థన అభ్యాసను మానలేదు. ఎంత చేసినా ఆయన ప్రార్థన విడవకుండా చేయడం అనేది జరిగింది. ఆయన ప్రార్థన విజ్ఞాపనలను దేవునికి విన్నవించుకోవడం జరిగింది. సింహాల బోనులో దానియేలుకు రక్షణ కల్పించినాడు. తన అధిపతులు ప్రధానులు ఒత్తిడిని తట్టుకోలేక దర్యావేసు దానియేలును సింహగృహంలో వేయించినాడు. ఆయనను దర్యావేసు, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని దానియేలుతో చెప్పినాడు. నువ్వు జీవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని చాలా గొప్పగా చెప్పడం అనేది జరిగింది. ఆ గుహకు రాజముద్ర వేయించి ఎవరు తొలగించకుండా దానియేలు శత్రువులు జాగ్రత్త పడినారంట. దర్యావేసు మాత్రం ఉపవాసం ఉండి ఆ రాత్రి అంతా దానియేలు గురించి చింతించుతున్నాడు. అంటే ఆయన మంచి వ్యక్తి కదా, ఈయనకు కూడా తెలిసిపోయింది ఈయన దేవుని మనిషి అని. ఈ దర్యావేసు కూడా తెలిసిపోయింది. దానియేలు అంతటి విశిష్టతను పొందుట విశేషం. తెల్లవారుజామున రాజు సింహాసనం గుహ యొద్ద పోయి దానియేలు సజీవుడుగా ఉండటాన్ని బట్టి దేవుని మహిమపరిచి దానియేలును బయటకు తీయించినాడు. ఆయన కూడా దేవునికి స్తోత్రం ప్రార్థన చేసి దేవుని మహిమపరచడం అనేది దర్యావేసు చేసినాడు. దానియేలుపై నేరం మోపిన వారిని, కుట్ర పన్నిన వారిని సింహములకు ఆహారంగా పడద్రోయబడ్డారు. వారి కుటుంబములు నాశనమైనవి. అంటే మనల్ని ఎవరైతే ద్రోహం చేస్తారో వారు ఏమైనారు? మంచి వ్యక్తులకు ద్రోహం చేస్తే వాళ్ళు నాశనమైపోయినారు. దానియేలు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. దానియేలుకు సంభవించినట్లు యేసుక్రీస్తుపై కుట్రపూరితమైన నేరాపణలు చేయబడినవి. అంటే దానియేలుకు ఏ విధంగా చేసినారో యేసు స్వామిని కూడా ఎలా పట్టుకోవాలి, ఎలా బంధించాలి, ఎలా చంపాలి, ఎలా సిలువ వేయాలనేది ముందుగానే చెప్పబడిన. దానియేలును శిక్షించుటకు దర్యావేసు ఏ విధంగా ఇష్టం లేకపోయినో యేసుకు సిలువ శిక్ష విధించుటకు పిలాతు అయిష్టత వ్యక్తపరిచినాడు కదా. ఆ విధంగానే దానియేలు సింహగృహంలో రక్షింపబడినట్లే యేసుక్రీస్తు మరణ గృహం నుండి మృత్యుంజయుడని మనం మహిమపరచబడినాడు. దానియేలు ఏ విధంగా సింహాల పోయి రక్షించబడిన యేసు స్వామి కూడా మరణం జయించడం అనేది మనం ఇక్కడ చూడగలం. ఈ విధంగా ఈ విధమైన బుద్ధులు ఈ దేవుని బైబిల్లో ఈ క్రింది వ్యక్తుల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మొదటిగా స్వస్థ బుద్ధి, స్థిర బుద్ధి, స్వబుద్ధి, సుబుద్ధి, నిబ్బరమైన బుద్ధి, నమ్మకమైన బుద్ధి, ఉపకార బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి,
కృతజ్ఞతా బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి. ఇవన్నీ మనం బైబిల్లో వ్యక్తుల గురించి మనం తెలుసుకోగలిగినాము. ఇంకా దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీ అందరికీ విన్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సనందక్క. లోడ్ మేరీ సునీత చేస్తా. ఎంత ప్రేమ కృప కనికరం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మా నాయకుడు, మా రక్షక, సర్వోన్నతుడ, స్తుతిమంతుడ, స్తోత్రార్హుడ, వందనాలయ్యా. యేసయ్య గడిచినటువంటి దినమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన గొప్ప దేవ, నీకే వేలాది వందనములు స్తోత్రములయ్యా. మా ప్రభా మరి మొదలుకొని ప్రభా 10 గంటల మొదలుకొని ప్రభా ఈ దినము ప్రభా ఇంతవరకు కూడా నాయన యేసయ్య ఈ గూగుల్ మీట్లో నాయన మేమందరము చేరి నాయన మిమ్మల్ని స్థుతించడానికి, ఆరాధించడానికి, మహిపరచడానికి నాయన మీరు ఇచ్చినటువంటి ప్రశస్త సమయం బట్టి, శ్రేష్టమైనటువంటి సమయం బట్టి మీకే వేలాది వందనములు స్తోత్రములయ్యా. మరి 10 గంటల సమయం నుంచి ప్రభా ఈ సమయం వరకు కూడా నాయన మమ్మల్ని అందరినీ నాయన కాచి కాపాడి నడిపించిన గొప్ప దేవ, మీకే వేలాది వందనములు స్తోత్రములు నాయన. ఇంకా ముందున్న సమయంలో కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి యేసయ్య. మరి ఈ రాత్రి సమయమున ప్రభా మొట్టమొదటిగా నాయన శాంతి సుధమ్మ చెప్పినటువంటి వాక్యం బట్టి మా నాయనకి వేలాది వందనములు స్తోత్రములయ్యా. మరి శోభక చెప్పినటువంటి వాక్యం బట్టి కూడా మీకే వందనాలు ప్రభా. మరి సునందక చెప్పినటువంటి వాక్యం కూడా మీకు స్తోత్రములు ప్రభా. యేసయ్య విన్నటువంటి వాక్యములను ప్రభా, చెప్పినటువంటి వాక్యములను నాయన మా హృదయమైన పలకల మీద వ్రాసుకొని ప్రభా యేసయ్య వాక్యానుసారమైన జీవితం జీవించడానికి విడచేయన పెట్టకుండా నాయన ప్రభా వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మాకు సహాయాన్ని దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. నీకు ఇష్టమైన బిడ్డలుగా నాయన ఈ లోకంలో బ్రతకడానికి మీరే మాకు సహాయం దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి యేసయ్య రక్షక. మరి తండ్రి ఈ సమయంలో ప్రభావ మా సంఘం గురించి వేడుకొనిచున్నాము తండ్రి. మీరే సహాయం దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మా సిఎస్ఐ సంఘంలో ఉన్నటువంటి ప్రభావ బిషప్ గారిని వారి ఫ్యామిలీని దీవించండి ప్రభావ, ఆశీర్వదించండి నాయన మీ సేవలో బాగా వాడుకుంటున్నటువంటి విధానం బట్టి మీకే వేలాది వందనములు స్తోత్రములయ్యా. మరి నాయన సంఘంలో ఉన్నటువంటి పాస్టర్లందరి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి ప్రభు, వారి కుటుంబాలను కాచి కాపాడండి ప్రభా యేసయ్య. నీ సేవలో వాడుకుంటున్నట్టు విధానాన్ని బట్టి మీకే వేలాది వందనములు స్తోత్రములు ప్రభా. మా నాయన మా తండ్రి యేసయ్య సంఘంలో ఉన్నటువంటి కాంతారావు బాబు గారిని జ్ఞాపకం చేసుకుని మనం ఎదుర్కొనిచున్నాము తండ్రి. బాబు గారికి నాయన యేసయ్య మరి మీ ఆరాధనలో సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలను దయచేసి ప్రభా శస్త్రచికిత్స నుంచి కోలుకొని ప్రభా యేసయ్య మీ ఆరాధనలో పాల్పొందుకోవడానికి నాయన బాబు గారికి ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రములు నాయన యేసయ్య రక్షక. మరి సెక్షన్లను వారి ఫ్యామిలీలను దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము తండ్రి యేసయ్య. నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు మెండైన దేవుని చేత ఆశీర్వదించండి ప్రభా. ఆయన సన్నిధిలో ఎత్తి పట్టుకొనమని మెండైన దేవుల చేత దేవుల చేత నింపమని వేడుకుంటున్నాము తండ్రి. మరి యేసయ్య సంఘంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి నాయన. మరి చర్చి టవర్స్ విషయం అయితే నేను ప్రభా యేసయ్య మరి ఇంకా వేరే ప్రాంతంలో కూడా ప్రభా నూతన చర్చల యొక్క నిర్మాణం కూడా జరుగుతుంది ప్రభా యేసయ్య. ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రభా యేసయ్య మీరే ఆది అంతమై ఉండి నడిపించిన ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నాయన మీరే సంపూర్ణం చేయమని వేడుకొనిచున్నాము. కావలసినటువంటి ఆర్థిక వనరులను ప్రభా, మానవ వనరులను కూడా నాయన మీరే సమకూర్చండి ప్రభా. ఆయన ప్రతి ఒక్క కార్యక్రమం నాయన దిగ్విజయంగా పూర్తి కావడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మా నాయన రక్షక మా తండ్రి ప్రభా. మరి సమయంలో నాయన ఎంతో మంది బిడ్డలు ప్రభా ఉద్యోగాల కోసం మీరు చూస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు కూడా కావలసినట్టు ఉద్యోగం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతో మంది వివాహాల కోసం మీరు చూస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు కూడా కావాల్సినట్టు వివాహాలను దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల చేత ప్రభా నాన్న ఎదుటి సాపాన్ని శోధన చేత వేదన చేత మానల చేతనైనా కష్టాల చేత నష్టాల చేతనైనా బాధపడుచున్న ప్రతి ఒక్కరికి కూడా నాయన యేసయ్య ఘనమైన నామములో సహాయం దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మా నాయన రక్షక. మరి తండ్రి బస్సు ప్రయాణాలను, విమాన ప్రయాణాలను
నా ఇంటి ప్రయాణాలన్నింటినీ నాయన మీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభా. చేరవలసిన గమ్యస్థానాలకు సురక్షితంగా చేరే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. దేశాన్ని పరిపాలించే నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రజలకు మంచి పాలన అందించడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభా. సమయానుకూలంగా స్పందించే సహాయాన్ని మీరే దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. మరి యేసయ్య ఎక్కడెక్కడైతే నీకు రాజస్వార్థ ప్రకటిస్తుందో, నీకు రాజస్వార్థ ప్రకటించే వారికి మంచి బలము, శక్తి, జ్ఞానం, ఆయురారోగ్యాలను దయచేసి ప్రభా. ఇంకా మీ స్వార్థ నడవంతులు నూరంతులుగా ఫలింపచేసే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. మా ప్రభా మా నాయన, మరి గూగుల్ మీట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నాయన పేరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాము తండ్రి. మా నాయన మా ప్రభు మరి యేసయ్య జయమ మార్కమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. యేసయ్య మరి ఆర్థికంగా నాయన ఎంతో నష్టపోయింది నాయన బిడ్డ, సహాయం దయచేయండి ప్రభా. యేసయ్య మరి నాయన ఈ వయసు అయిపోయిన సమయంలో ప్రభా యేసయ్య అమ్మగారి భర్తను, పిల్లలను, కుటుంబాన్ని ఆయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎంత గొప్ప నష్టం జరిగింది ప్రభా యేసయ్య, అసలు పూడ్చలేని నష్టం ప్రభా యేసయ్య. అయినను కూడా ప్రభా ఆ బిడ్డను నాయన విలువ పెట్టినారు ప్రభా. నీకు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా నాయన ఆ బిడ్డను నిలువబెట్టినారు నాయన. వందనములు ప్రభా. నీ చిత్తమైతే ప్రభా యేసయ్య మరి ఆ పోలీస్ కంప్లైంట్ అయితే ఏదైతే ఇచ్చి ఉన్నారో ప్రభా, మీ చిత్తమైతేనైనా ఏదైనా ప్రభా, ఏదైనా వీలైనంత వరకైనా నాయన ఆ కుటుంబానికి రికవరీని దయచేయమని వేడుకొనిచున్నాము. నష్టపోయినటువంటి ఆర్థిక భారాన్ని నాయన మీరే తగ్గించమని వేడుకొనిచున్నాము ప్రభా. అమ్మగారు ప్రభా ఎంత ఆ వయసు మీద పడినప్పటికీ కూడా ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే విషయంలో ప్రభా అమ్మగారు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి వందనాలు ప్రభా. నాయన ఆ మంచి ఆయురారోగ్యాలను దయచేయండి ప్రభా యేసయ్య. ఇంకా నిన్ను స్తుతించే బిడ్డగా నాయన, నేను గనపరిచే బిడ్డగా నాయన ఆ బిడ్డను వాడుకునమని వేడుకొనిచున్నాను. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను ప్రభా. యేసయ్య మరి సారా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని వేడుకొనిచున్నాము ప్రభా. యేసయ్య మరి సిస్టర్ ను నాయన మీ సేవలో వాడుకున్నటువంటి విధానం బట్టి మీకు వేలాది వందల స్తోత్రములయ్యా. మరి యేసయ్య నీ సేవలో ఉన్నటువంటి బిడ్డకు ప్రభా ఎంతో సాతాను శోధనకు ప్రభా, మానసిక వేదనకు ప్రభా ఎన్నో రోజులుగా నాయన నీ సన్నిధిలో నాయన మొరపెట్టుకునిచున్నాం ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. సిస్టర్ గారికి నాయన ఆమె ఇంటి పైన ఉన్నటువంటి నాయన వారితో నాయన సాతాను శోధన ఎక్కువగా ఉన్నది ప్రభా, శబ్దాలు ఎక్కువగా ఉన్నదని సిస్టర్ గారు బాధపడుచున్నాను ప్రభా. ఆ సాతాను శోధన నుంచి నాయన విముక్తి దయచేయమని వేడుకొనిచున్నాము ప్రభా. శాంతి సమాధానాలను మీరు దయచేయమని వేడుకొనిచున్నాము. మంచి ఆయురారోగ్యాల చేత సిస్టర్ను నింపమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి మెర్సి శాంతకుమారమ్మ గారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి యేసయ్య మరి ఇచ్చినటువంటి కుమార్తెను ప్రభా, అల్లుడిని కూడా జ్ఞాపకం చేసుకోనండి, హనుమన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ఆయురారోగ్యాలను దయచేయమని వేడుకొనిచున్నాము ప్రభా. బిడ్డ యొక్క ఫ్యామిలీని దీవించండి ప్రభా. ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితులు ఉన్నావో మీరే బాహాటం దేవుతున్న గొప్ప దేవుడు ప్రభా. ప్రతి ఒక్క పరిస్థితిని నాయన మీరే చక్కదిద్ది నాయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. మరి అమ్మగారి బావగారిని బట్టి జయరాజు గారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్య మరి అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ బిడ్డకు నాయన సంపూర్ణమైన స్వస్థతను దయచేసి నాయన మీకు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా నాయన మీరే నిలబెట్టమని వేడుకొంచున్నాము తండ్రి. మరి మనోరంజన పైన జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి నాయన అక్క ప్రభా ట్రెజరర్ గా చేస్తున్నటువంటి మీ పరిచర్యలో సేవ చేస్తున్నటువంటి నాయన విధానం బట్టి మీకు వేలాది స్తోత్రంలో, అక్కను వాడుకుంటున్నటువంటి విధానం బట్టి కూడా మీకు స్తోత్రంలో అయ్యా. మరి కుమార్తెను దీవించండి, అల్లుడిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఇచ్చినటువంటి ఇద్దరు మన్మరాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. కుటుంబాన్ని ముందుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ప్రేమల తక్కని జ్ఞాపకం చేసుకోనండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నిహిమ్మలను కూడా జ్ఞాపకం చేసుకోనమని వేడుకొంచున్నాం ప్రభా. మరి ప్రేమల తక్కని కూడా మీ పరిసరలో వాడుకొనిచ్చినటువంటి విధానం బట్టి మీకు వేలాది వందనం స్తోత్రంలో నాయన. మరి నాయన ఈ రోజు అయితే ప్రభా అక్క మరి ఎందుకు గూగుల్ మీట్కు నాయన ప్రభా హాజరు కాలేదు తండ్రి. ఏ విషయం అయి ఉన్నదో ప్రభా మీరే బాహాటం వేసిన గొప్ప దేవుడో ప్రభా. ఎటువంటి కొరతలైతే ఉంది నీడలా ప్రభా మీరే సహాయం దయచేసి కొరతను తీర్చమని వేడుకొంచున్నాము తండ్రి.
మరి నాయన అన్నను కూడా మీ పరిచర్యలో వాడుకుంటున్నటువంటి విధానం బట్టి వేలాది వందల స్తోత్రము నాయన. భార్య భర్తలు ఇద్దరిని నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు వేలాది వందల స్తోత్రము నాయన. బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, మనల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ విద్యకు కావలసినటువంటి ఆయురారోగ్యాలను జ్ఞానం చేత నింపమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి ప్రభా యేసయ్య సుందరమైన జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి నాయన నీట్ ఎగ్జామ్ రాసి ఉండగా నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. మంచి రిజల్ట్ ను దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. మరి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా నాయన కృప చూపండి అయ్యా, దయ చూపండి అయ్యా. మంచి ర్యాంకును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. నీ చిత్తమైతే నాయన బిడ్డ ఖచ్చితంగా MBBS లో సీటు పొందడానికి నీ ఘనమైన నామన స్తుతులు స్తోత్రములు చెల్లించే భాగ్యాన్ని నా కుటుంబానికి దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి యేసయ్య ప్రభా సునందకుని జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొనిచున్నాము తండ్రి. అక్కయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, భర్తను జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాము తండ్రి. నాయన ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి కుమారుని బట్టి మీకు వేలాది వందల స్తోత్రములు ప్రభా. మరి అక్క నాయన చెప్పినటువంటి వాక్యాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీరు ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి వందనాలు ప్రభా. యేసయ్య వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి సమయంను బట్టి వందనాలు ప్రభా. ఆయన బిడ్డలకు కావాల్సినటువంటి ఆయురారోగ్యాలను తెలివిని జ్ఞానాన్ని దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. కుటుంబాన్ని నిండినటువంటి ఆశీర్వాదాల చేత నింపండి ప్రభా. ఎటువంటి కొరతలు అయితే ఉండవో ప్రభా. యేసయ్య మీరే బాహాటంగా ఎక్కిన గొప్ప దేవుడో ప్రభా. ప్రతి ఒక్క సమస్యను తీర్చమని నాయన కుటుంబం పైన మెండైన ఆశీర్వాదాన్ని కుమరించమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి యేసయ్య రాణి ఎస్తేర్ యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అక్కని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. యేసయ్య అక్క చేస్తున్నటువంటి ఉద్యోగం అంతట్లో నాయన మీరే తోడు నీడుగా ఉండండి ప్రభా. యేసయ్య మరి కర్నూలు నుంచి ప్రభా అక్క వేరే ప్రాంతంలో ఉద్యోగం చేయించుండగా నాయన మీరే సహాయం దయచేయండి. అక్క చేసేటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వర్క్ ప్రెషర్ ను నాయన మెంటల్ టెన్షన్ ను కూడా నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాము. వాటన్నింటినీ మీరే తగ్గించమని నాయన ఉద్యోగం నాయన నిదానంగా చేసుకునేటువంటి సౌకర్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాను. భర్తను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇచ్చినటువంటి బిడ్డల్ని దీవించండి ప్రభా. కోడల్ని దీవించండి, మందిరాన్ని దీవించండి ప్రభా. యేసయ్య మా రెండో కుమారుని వివాహం కోసం కూడా ప్రార్థిస్తున్నాను నాయన. నిశ్చితమైతే నాయన ఆ బిడ్డకు కావలసినటువంటి మంచి వివాహాన్ని మీరే దయచేయమని వేడుకొంచున్నాము. మరి జోషి గురించి కూడా వేడుకొంచున్నాము నాయన. యవ్వన కాలంలో ఆ బిడ్డ నాయన ప్రభా ఉండి ఉండగానైనా సహాయం దయచేయండి ప్రభా. యేసయ్య మీరే నిజమైన లోకరక్షకుడని గుర్తెరిగి ప్రభా నీ సెలవునెత్తుకు నీ కాడి మోసి ప్రభా నీలో రక్షణ పొంది ప్రభా నీ బిడ్డగా నాయన బిడ్డ బతకడానికి సహాయం దయచేయండి ప్రభా. బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. రక్షణకు దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. యేసయ్య రక్షక మరి అరుణక్కని దీవించమని వేడుకొంచున్నాము తండ్రి. అక్కని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అక్క యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. యేసయ్య కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ నాయన తీర్చమని వేడుకొంచున్నాము తండ్రి. యేసయ్య మరి అది అక్క ఇల్లు అమ్మడానికి నాయన ఇక ప్రయత్నం చేయించుండగా నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. మంచి రేటు వచ్చి ప్రభా ఆ ఇల్లు అమ్మకపోవడానికి సహాయం దయచేయండి. ఆర్థికపరమైన సహాయాన్ని మీరే సమకూర్చమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి కొడుకులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి నాయన కొడుకు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాడు ప్రభా. అన్ని కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని మీకు తెలిసి ఉన్నది ప్రభా. మీరే సహాయం దయచేయండి ప్రభా. చక్కని సమాధానాలను ప్రభా ఆ ఇంటర్వ్యూలో ఇచ్చి ప్రభా యేసయ్య మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మీరే సహాయం దయచేయండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడానికి నాయన మీరే కృప చూపండి, దయచూపండి నాయన. అక్కడ కావాల్సినటువంటి ఆయురారోగ్యాలను కూడా మీరే దయచేయండి ప్రభా. కుటుంబాన్ని నాయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఎత్తిపట్టుకుని నేను ఆశీర్వాదంగా చెప్పమని వేడుకొంచున్నాను తండ్రి. మరి నాయన యేసయ్య ఎస్తేర్ అక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఎస్తేర్ అక్కని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. మరి యేసయ్య కుటుంబంలో నాయన ఎటువంటి కొరతలు ఉన్నాయో, ఇరుకులు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో ప్రభా యేసయ్య సమస్తము ఎరిగిన గొప్ప దేవుడు అయ్యా. మీకే వేలాది వందల స్తోత్రములయ్యా. మరి బిడ్డల యొక్క వివాహాల కోసం నాయన మీ పాదాల దగ్గర మొరుపెట్టుకునిచున్నాను నాయన. మీరే సహాయం దయచేయండి. కావాల్సినటువంటి మంచి వివాహాలను నాయన బిడ్డలకు మీరే జత చేయమని వేడుకొనిచున్నాము తండ్రి. యేసయ్య ఉద్యోగాలు కావలసి ఉండగా నాయన ఉద్యోగాలను కూడా మీరే దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి కరుణక్కను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అక్క యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి నాయన ఈ రోజు అయితేనైనా అక్క పేరు కట్టండి కాలేదు ప్రభా. మరి త్రోట్ ఇన్ఫెక్షన్ చేత అక్క బాధపడుచుండగా నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. సంపూర్ణమైన ఆయురారోగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. మరి శ్వాస తీసుకోవడంలో కూడా ఇది ఇబ్బందిని కూడా నాయన
అక్క తెలియజెప్తుంది ప్రభా, మీరే సహాయం దయచేయండి నాయన. అవినీత మొదలుకొని అరికాల వరకు నాయన ముట్టండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి నాయన నిన్ను శృతించే భాగ్యాన్ని బిడ్డకి దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. నాయన కుమారుల కోసం కూడా ప్రార్థిస్తున్నాం నాయన, సహాయం దయచేయండి నాయన. కుమారునికి కావలసినట్టు వివాహాన్ని, చిన్న కుమారునికి కావలసినట్టు వివాహాన్ని కూడా మీరే నాయన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. కొడుకులను నాయన మన్మలను అయితేనే మన్మరాలను అయితేనే మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా. కుటుంబాన్ని అంతటినీ కూడా నాయన మీ యొక్క నిండైన ఆశీర్వాదం చేత నింపమని వేడుకొంచున్నాము తండ్రి. మరి చంద్రకళ గారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి నాయన ఆమెను మీ సేవలో వాడుకుంటున్నటువంటి విధానం బట్టి మీకు వేలాది మంది మిస్సుల స్తోత్రం నాయన. మీ నాయన ఆ బిడ్డ చేయించినటువంటి పరిచర్యలో ఉన్నటువంటి సాతాను శోధనను నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క సాతాను శోధనను, ప్రతి ఒక్క సమస్యను నాయన మీరే తీసివేయండి ప్రభా. యేసయ్య బిడ్డను నాయన సంపూర్ణంగా మీ పరిచర్యలో వాడుకోనమని వేడుకొంచున్నాం నాయన. భర్తను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. భర్త చేసేటువంటి ఉద్యోగం అంతట్లో కూడా మీరే తోడు నీడిగా ఉండండి ప్రభా. ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను బట్టి మీకు వేలాది వందనండి ప్రభా. మరి నాయన కూతురు కొడుకుని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. చదువుకుని చుండగా నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో నాయన మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడానికి నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. మరి కూతురు ఇంటర్ చదువుతుండగా నాయన మీ తెలివి చేత, మీ జ్ఞానం చేత ఉంటండి ప్రభా. కొడుకు కూడా చదువుతున్నటువంటి చదువులో నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. మేము దేవుళ్ళ చేత, ఆశీర్వాదాల చేత నాయన ప్రభా కుటుంబాన్ని నింపమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి శోభక్కను కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. శోభ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అక్క చేయించినటువంటి నాయన పరిచర్యలో నాయన మీరే తోడు నీడగా ఉండి నడిపించమని వేడుకొంచున్నాం ప్రభా. మంచి వాక్య పరిచర్య చేస్తుంది ప్రభా, మంచి పాటలు పాడుతుంది ప్రభా. యేసయ్య నీ పరిచర్యలో నాయన అక్కను బహుగా వాడుకుంటున్నటువంటి విధానం బట్టి నీకే వేలాది వందనములు స్తోత్రము నాయన. కుటుంబంలో ఎన్నో బాగలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా యేసయ్య నిన్ను స్తుతించడంలో, నిన్ను ఆరాధించడంలో, నిన్ను గణపరచడంలో నాయన వెనకడుగు వేయనటువంటి బిడ్డగా నాయన మీరు శోభకను నిలబెట్టినందుకై మీకే వేలాది వందనములు స్తోత్రములు అయ్యా. యేసయ్య మరి భాస్కర్ నన్ను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మీ పాదంలో చెంతపడి వేడుకొనిచున్నాము తండ్రి. ఎన్నో రోజులుగా ప్రభా యేసయ్య అన్న అనారోగ్యంగా ఉండనానైనా సహాయం దయచేయండి ప్రభా. యేసయ్య అన్న వేసుకునే ఔషధంలకు నాయన మీ పరమౌషధం జత చేయండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. నడిమిత మొదలుకొని అరికాల వరకు నాయన ముట్టండి నాయన. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. పరమ వైద్యుడా మీకే వేలాది వందనములు స్తోత్రములు ప్రభా. యేసయ్య మరి కుటుంబాన్ని చూసుకునే విధంలో ప్రభా, ఇంటిని చూసుకునేటువంటి పనిలో ప్రభా, అన్నను చూసుకునేటువంటి పనిలో ప్రభా శోభక్క ఎంతో ప్రయాసపడుతుంది ప్రభా. మీరే సహాయం దయచేయండి ప్రభా. అన్నను లేవనెత్తండి ప్రభా. నీకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా నాయన కుటుంబాన్ని నిలబెట్టమని వేడుకొంచున్నాం తండ్రి. మరి కుమార్తెను బట్టి నాయన జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. సంకీర్తనను నాయన జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. బిడ్డ కావాల్సిన ఆరోగ్యాలను దయచేయండి నాయన. నీ తెలివి చేత, నీ జ్ఞానం చేత నింపండి ప్రభా. ఆ బిడ్డ కూడా ప్రభా నీట్ ఎగ్జామ్ రాసి ప్రభా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా నాయన ప్రభా యేసయ్య మీరే సహాయం దయచేయండి ప్రభా. ఎక్కువ మార్కులను, తక్కువ ర్యాంకుని మీరే దయచేసి నాయన మీ చిత్తమైతే ప్రభా MBBS లో సీట్ పొందడానికి నాయన మీ ఘనమైన నామలో సుఖులు స్తోత్రము చెల్లించే భాగ్యాన్ని ఆ కుటుంబానికి దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి. మరి అక్క చెప్పినటువంటి ఇంకొక అమ్మాయి కూడా ప్రభా దాదాపు నెల రోజులుగా ప్రభా పోయిన నైట్ ఎగ్జామ్ జరిగినప్పటి నుంచి నాయన ఆ బిడ్డ నాయన కనపడకుండా వెళ్ళింది ప్రభా. యేసయ్య సమస్యనంతటినీ నాయన ఎరిగినటువంటి గొప్ప దేవుడు అయ్యా. మీకే వేలాది వందనములు స్తోత్రము నాయన. మరి ఆ బిడ్డ నాయన ఎక్కడ ఉందో నాయన మీరే తెలియజెప్పండి ప్రభా. కుటుంబానికి దగ్గర చేయమని వేడుకొనిచున్నాము ప్రభా. బిడ్డను దూరం చేసుకున్నటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. తల్లిదండ్రులకు కావాల్సిన ఆదరణ దయచేయమని మీరే వేడుకొనిచున్నాము తండ్రి. ఆ బిడ్డను నాయన కుటుంబానికి మీరే చేర్చమని వేడుకొనిచున్నాము తండ్రి. యేసయ్య సహాయం దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి యేసయ్య సునీతాను ప్రభా, ఈ సునీతాను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నీకే వేలాది వందనములు స్తోత్రము నాయన. నాయన సునీతను సంపదను కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య సునీత చేసేటువంటి ఉద్యోగం అంతట్లో మీరే తోడు నీడగా ఉండండి ప్రభా. సంపదన చేసేటువంటి ఉద్యోగం అంతట్లో మీరే తోడు నీడగా ఉండండి ప్రభా. యేసయ్య మమ్మల్ని అందరినీ నాయన ఈ గూగుల్ మీట్ లో నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా నాయన మమ్మల్ని నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి ప్రభా, సునీతకి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మీకే వేలాది వందనములు స్తోత్రములు అయ్యా. బిడ్డను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. చేసే ఉద్యోగం అంతట్లో మీరు తోడు మీరుగా ఉండండి ప్రభా. ఇచ్చినటువంటి నాయన ఇద్దరు బిడ్డలు బట్టి మీకే వేలాది వందనములు స్తోత్రములు అయ్యా.
మరి సృజన్ను నాయన చిన్న బాబును కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ తెలివి చేత, మీ జ్ఞానం చేత నింపండి ప్రభా యేసయ్య. మరి సృజన్కి మీరు ఇచ్చినటువంటి ట్రిబులైటీలో ఇచ్చినటువంటి పీజీ సీట్ను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రము నాయన. బిడ్డ నాయన ఆ కోర్సు నాయన సంపూర్ణం చేసుకొని ప్రభా యేసయ్య ఫర్దర్ గా ఉన్నత చదువులకు వెళ్ళడానికి సహాయం దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభా. నా రక్షక, నా తండ్రి స్తోత్రమయ్యా, వందనాలయ్యా ప్రభా. మరి చిన్న కుమారుని కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. మా నాయన ఆ బిడ్డ కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభా. చదువుతున్నటువంటి చదువును ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రభా. డిగ్రీ పూర్తి చేసుకోవడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొనిచున్నాము. కుటుంబం పైన మెండైనటువంటి ఆశీర్వాదము కుమరించండి ప్రభా, మెండైన దీవెనలు కుమరించండి ప్రభా. మరి నాయన నూతనంగా ప్రభా ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేసి ఉండగా నాయన కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని మీరే దయచేయండి ప్రభా. ఆ బిడ్డ ప్రభా ప్రతి ఒక్క పని నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా యేసయ్య. ఆ బిడ్డ కూడా నాయన నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా నాయన ప్రతి ఒక్క పనిని నాయన నీ పాదమే చెంతపెట్టే బిడ్డగా నాయన సునీత ఉండగా నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. ఆ గృహాన్ని కంప్లీట్ చేసుకొని ప్రభా యేసయ్య నీ ఘనమైన నామస్తుల స్తోత్రము చెల్లించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి నాయన సునీత వాళ్ళమ్మను కూడా నాయన ఆంటీని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనారోగ్యం చేత నాయన ఆంటీ బాధపడుచుండగా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మరి నిర్మలక్కను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అక్క ఒంటరిగా ఉంటుందని చెప్తున్నారు ప్రభా, మీరే సహాయం దయచేయండి ప్రభా. నీ బిడ్డను నాయన నీ నీడలో, నీ కృపలో, నీ క్షేమంలో, నీ కాపుదలలో నాయన భద్రపరిచి కాచి కాపాడమని వేడుకొనిచున్నాము ప్రభా యేసయ్య. మరి జీ సునీతాన్ని జ్ఞాపకం చేసుకుని మేము వేడుకొనిచున్నాం ప్రభా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా యేసయ్య. మరి నాయన సునీత యొక్క భర్తను జ్ఞాపకం చేసుకునండి యేసయ్య. భర్త చేసేటువంటి ఉద్యోగం అంతట్లో మీరే తోడు నీడుగా ఉండండి. భార్య భర్తలకు ఇద్దరికి కావాల్సినటువంటి ఆయురారోగ్యాలను దయచేయండి ప్రభా, నెమ్మదిని దయచేయమని వేడుకొనిచున్నాము. ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు వేలాది వందల స్తోత్రం ఉన్నాయన. బిడ్డలు చదువుకుంటుండగా మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. బిడ్డలకు కావాల్సిన జ్ఞానము దయచేయండి ప్రభా, ఆయురారోగ్యాలను దయచేయండి ప్రభా యేసే. చదువుతున్నటువంటి చదువులలో ప్రభా విజయం సాధించిన ఆయన బిడ్డలను ఆయన ఫర్దర్ గా ఉన్నత చదువులకు వెళ్ళడానికి మీరే బిడ్డలను ముందు నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి యేసయ్య. మరి ఉదయం అక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి, అక్కను జ్ఞాపకం చేసుకునండి, భర్తను జ్ఞాపకం చేసుకునండి ప్రభా యేసయ్య. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి ప్రభా. అక్కకు ఉన్నటువంటి అప్పుల భారాన్ని నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని మీరే దయచేయండి ప్రభా. అప్పులను తీర్చుకోవడానికి కావాల్సినటువంటి సహాయాన్ని మీరే దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. కుమారులను బట్టి మీకే వందనాలు ప్రభా, జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి చిన్న కుమారుని సంతానం కోసం నాయన ప్రార్థిస్తున్నాం ప్రభా. గర్భఫలాన్ని మీరే దయచేయండి ప్రభా యేసయ్య. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సహాయాన్ని దయచేయండి, కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, శాంతి సమాధానాలు దయచేయమని వేడుకుంటున్నాను. కుటుంబం ఆయన మీకు ఉందని ఆశీర్వాదముల చేత నింపమని వేడుకుంటున్నాము తండ్రి యేసయ్య. మరి స్టెల్లా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. నాయన యేసయ్య కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరుని దీవించండి, ఆశీర్వించండి ప్రభా. నా రక్షక మరి తండ్రి ఈ గూగుల్ మీట్ లోకి నాయన కొత్తగా నాయన సీనియర్స్ ను చేర్చి ఉన్నారు ప్రభా, మీకే వేలాది వందనములు. మరి శాంతి సుధమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా యేసయ్య. ఎంతో నాయన మంచి వాక్యమును ప్రభా యొక్క తండ్రి యొక్క గొప్పతనాన్ని నాయన, తండ్రి యొక్క నమ్మకాన్ని, తండ్రి యొక్క ఔన్నత్యాన్ని నాయన మాకు మొదటి మెసేజ్ లో నాయన చెప్పి ఉన్నారు నాయన. మీరే నాయన బిడ్డ వాక్యం చెప్పడానికి ఇచ్చినటువంటి జ్ఞానంలో బట్టి వందనాలు ప్రభా. కుటుంబంలో నెమ్మదిని దయచేయమని వేడుకొనిచున్నాము ప్రభా. కాంతి సుధమ్మ గారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన సహాయాన్ని దయచేయండి ప్రభా, నెమ్మదిని దయచేయండి ప్రభా. కుటుంబాన్ని నిండైన ఆశీర్వాదముల చేత నింపమని వేడుకొనిచున్నాము తండ్రి మా ప్రభా. మరి శైలజ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. భర్తను దీవించండి నాయన, పిల్లల్ని దీవించండి ప్రభా యేసయ్య. మరి నాయన ఆ బిడ్డ నాయన నీ సన్నిధిలో ప్రభా నీకు మార్గదర్శకమైన జీవితం ఆ బిడ్డ జీవిస్తుండగా నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. నీ మార్గంలో నుంచి తప్పిపోకుండా నాయన ఇంకా ఆ బిడ్డని నాయన బహుగా దీవించి ఆశీర్వదించి నాయన నీకు సాక్ష్యం చెప్పే బిడ్డగా ఆ బిడ్డ నిలబెట్టమని వేడుకొంచున్నాను. పిల్లలకు కావలసినటువంటి ఆయురారోగ్యాలను, జ్ఞానాన్ని, తెలివిని మీరు దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. సో నీ యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారిని దీవించండి, పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కావలసిన
కావాల్సినటువంటి ఆయుర ఆరోగ్యాలను దయచేయండి ప్రభావ. పిల్లలకు కావాల్సిన తెలివిని జ్ఞానం దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. కుటుంబం పైన మెండైన ఆశీర్వాదంలో కుమరించమని వేడుకొనిచున్నాము తండ్రి. యేసయ్య నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ. నా భర్తని జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ. నేను నా భర్త చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరే సహాయం దయచేయండి ప్రభావ. యేసయ్య ఉద్యోగాలు సక్రమంగా చేసుకోవడానికి మీరే కృప చూపండి, దయ చూపండి నాయన. మాకు ఇచ్చినటువంటి ఉద్యోగులను ఆయన సక్రమంగా నిర్వర్తించడానికి మీరే సహాయం దయచేయండి ప్రభావ. యేసయ్య రక్షకు మీరు ఇచ్చినటువంటి ముగ్గురు బిడ్డలను బట్టి మరి మీకే వేలాది మంది స్తోత్రములు నాయన. మరి శిరీషాను తనుజాను ఉదయం ఆయన జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ. బిడ్డలకు ముగ్గురికి కావలసినటువంటి ఆ జ్ఞానం అయితేనేమి, తెలివినైతేనేమి, ఆరోగ్యాలను అయితేనేమి ఆయన మీరు దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి పెద్ద పాప శిరీష నాయన MBBS కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి మీకు వేలాది మంది స్తోత్రములు అయ్యా. మరి తర్వాత నాయన PG ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుండగా నాయన ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన మంచి సిద్ధపాటును దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి నాయన ఆగస్టులో జరగవలసినటువంటి ఎగ్జామ్ ప్రభావ యేసయ్య బాగా రాసి నాయన ఆ బిడ్డకి ఇష్టమైనటువంటి ఆయన PGలో సీటు పొందడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి తనుజ తండ్రి చదువు నిమిత్తం ప్రభావ వేరే జార్జియా దేశంలో ఉండి ప్రభావ బిడ్డ చదువుకుంటుండగా సహాయం దయచేయండి. కుటుంబంలోకి దూరంగా ఉండే బిడ్డ చదువుకుంటుండగా మీరే తల్లి తండ్రి ఆదరణకర్తగా ఉండండి ప్రభావ. ఇక్కడ 3 సంవత్సరంలో నాయన ఉండి చదువుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి వందనాలు. ఇంకా అక్కడ ఉండి 3 సంవత్సరం నుండి చదువుకోవచ్చుండగా నాయన గడవు సంవత్సరంలో కూడా నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభావ. సక్రమం కోర్సు పూర్తి చేసుకుని ప్రభావ MBBS డిగ్రీ పట్టా పొంది నాయన తిరిగి ఇక్కడికి రావడానికి మీరే సహాయం దయచేయండి ప్రభావ. మరి పాలు ఉదయ తండ్రి పుల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతుండగా నాయన సహాయం దయచేయండి ప్రభావ. బిడ్డ ఫైనల్ ఇయర్ వరకు రావడానికి నాయన మీరు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి కృపను బట్టి వందనాలు ప్రభావ. కోర్సు సక్రమంగా పూర్తి చేసుకుని బీటెక్ డిగ్రీ పట్టా పొంది నాయన బిడ్డ ఫర్దర్ గా ఉన్నత చదువులకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. మీరు ఇచ్చినటువంటి ముగ్గురు బిడ్డలను నాయన మీరు ఇచ్చినటువంటి స్వాస్థ్యం మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభావ. మీ పాదంలో చెంతకు చేర్చుకోనండి. బిడ్డల ముగ్గురిని నాయన నీ నీడలో, నీ కృపలో, మీ క్షేమంలో నాయన మీకు బాపుదలలో నాయన కాచి కాపాడి నడిపించమని వేడుకొనిచున్నాము తండ్రి. యేసయ్య మరి నాయన మా ఈ చిన్న సహవాసంలో ఈ గూగుల్ మీట్ లో నాయన ఇంత సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ. నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటేనైనా దయతో క్షమించండి, మీరే జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించండి, ఆశీర్వదించండి, నాయన సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా ముందున్న సమయాన్ని అందరినీ కూడా నీ పాదంలో చెంతలు పెడుచున్నాం ప్రభావ. మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభావ మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని బలపరచడానికి నాయన నాకు ఇచ్చినటువంటి మహాభాగ్యం బట్టి మీకు వేలాది వందల స్తోత్రములయ్యా. ఈ యొక్క చిన్న ప్రార్థనని ప్రభావ మీ పాదంలో చెంతకు చేర్చుకోనండి. తప్పులు ఉంటే క్షమించండి, కొరతలను దయచేయమని సర్వనామములు మించిన యేసుక్రీస్తు ఘననామాన్ని గురించి అతీనంగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.